27,000 కోట్లు మంజూరు చేసిండ్రు. దాంట్లో సింహభాగం మెజారిటీ డిస్పర్స్ చేసిండ్రు. అప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యూ డిలిజెన్స్ చేయలేదండి కృష్ణ రెడ్డి గారు? మీ సంస్థనే లోన్ ఇచ్చింది. అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ స్వాతంత్రం తర్వాత ఎప్పుడు కూడా ఎలక్ట్రిఫికేషన్ తప్పితే వేరే విషయాలకి లోన్ ఇవ్వలేదు. ఆ కార్పొరేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ. కిషన్ రెడ్డి గారు భాగస్వామ్యం ఉన్న కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ యొక్క అంతర్గత నిబంధనలు, రూల్స్, మెమరాండం ఆర్టికల్స్ మార్చుకొని తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు 60,000 కోట్లు ఇచ్చిండ్రు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి బ్యాంక్స్ నుంచి లోన్లు తీసుకున్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఆజమాయిషీలు జరుగుతాయి కదా బ్యాంకులు. మరి ఆ బ్యాంకులు డ్యూ డిలిజెన్స్ చేయాలి కదా. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కానీ, బ్యాంక్స్ కానీ ఏదైతే ఆర్బీఐ కింద ఉంటాయో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి. పిఎఫ్సి, ఆర్ఈసి కేంద్రంలో ఉన్న పవర్ మినిస్ట్రీ కింద, బ్యాంక్స్ అన్ని కూడా కేంద్రంలో ఉన్న ఫైనాన్స్ మినిస్ట్రీ కింద, ఆర్బీఐ కింద. మరి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో డ్యూ డిలిజెన్స్ చేశారా? ఇన్ని వేల కోట్లు, 10,000 కోట్లు, లక్షల కోట్లు ఇచ్చినప్పుడు మరి ఏం డ్యూ డిలిజెన్స్ చేసిర్రు? లేకపోతే సరే మనం ఇచ్చేద్దాం, మనము టీఆర్ఎస్ వాళ్ళు దోస్తులమే కదా, మనం కలిసి దోచుకుందాం అని చెప్పి ఇచ్చిండ్రు ఆ పైసలు. దానికి ముందు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.